నేటితో ముగియనున్న లోకేష్ యువగలం అన్ని జిల్లాల్లో యువనేతకు ప్రజలు బ్రహ్మరథం. బుధవారం యువగలం ముగింపు సభ హాజరు కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ చంద్రబాబు భేటీపై అంబటి వ్యంగ్య ట్వీట్. సీట్ పోయి ట్వీట్ మిగిలిందంటూ అయ్యన్న కౌంటర్. ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయం. సిపిఐ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న నారాయణ. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే కడుబండి అడ్డగింత. గోబ్యాక్ అంటూ గ్రామస్తుల నినాదాలు. ఏడవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామన్న వర్కర్లు. గాంధీ భవన్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ పీఎస్సీ భేటీ. కీలక విషయాలను చర్చిస్తున్న నేతలు. 6 గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతల్లా మాయ మాటలు చెప్పడం రాదన్న పొంగులేటి. నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 23 వరకు ముర్ము తెలంగాణ టూర్. సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ. ఈ నెల 21కి కేసు వాయిదా వేసిన న్యాయస్థానం. జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో పోలీసుల తనిఖీలు. డ్రగ్స్ గంజాయి కోసం జాగిలాలతో సోదాలు. హైదరాబాద్ తార్నాకాలో దారుణం. యువతిపై 5 యువకుల అత్యాచారం. హైదరాబాద్ చైతన్యపురిలో కారు బీభత్సం. జెండా దిమ్మెను ఢీకొట్టిన కారు. 1 మృతి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. చలికి గజగజ వణుకుతున్న ప్రజలు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో పోలీసుల బరితెగింపు. వాహనదారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లు. ఏపీలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు. ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై విపక్షాల వాయిదా తీర్మానాలు. అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్. తమిళనాడులో భారీ వర్షాలు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.